కొత్త ఏడాది మొదలైంది. అలాగే సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. ఈ సమయంలో చాలా మంది తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపదలు రాకుండా సంవత్సరం మొత్తం ఆనందంగా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండమని దీవించమని భగవంతుణ్ణి కోరుకుంటారు. అలాగే చాలా మంది ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే జీవితంలో కొన్ని ఆలయాలను కనీసం ఒక్కసారైనా సందర్శించాలట. ఇంతకీ ఆ ఆలయాలేవో ఇప్పుడు చూద్దాం. సూర్య దేవాలయం ఒడిశాలోని కోనార్కులో ఉన్న సూర్య దేవాలయం ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. దీన్ని 13వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో 24 చక్రాలు, 7 గుర్రాలతో రాతితో చెక్కబడిన పెద్ద రథం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ సూర్య భగవానుడి విగ్రహం గాలిలో తేలియాడుతూ భక్తులకు దర్శనం ఇచ్చేదట. ఇక ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాలట. సిద్ధి వినాయక ఆలయం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పకుండా ఒక్కసారి అయినా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ముంబైలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం ఒకటి. ముంబైలో ఉన్న ప్రసిద్ధ శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయట. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ప్రసిద్ధ ఆలయాల్లో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఒకటి. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ శివుడు మహాకాలుడిగా వ్యవహరిస్తాడు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే పాపాల నుంచి విముక్తి లభిస్తుందట. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏపీలో ఉన్న ఫేమస్ ఆలయాల్లో శ్రీ బాలాజీ టెంపుల్ ఒకటి. ఇక్కడ తిరుమల శేషాచల కొండపై వెంకటేశ్వర స్వామి వెలియడం జరిగింది. భారతదేశంలోని ఫేమస్ టెంపుల్స్ లో ఇదొకటి. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి. స్వర్ణ దేవాలయం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రసిద్ధ ఆలయాల్లో ఇదొకటి. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ఆలయం స్వచ్ఛమైన బంగారం పూతతో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందట. అందువల్ల ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాలి. చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ భక్తి.